పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. రే మహేష్ లేరా, ఏం లేరా, లేకరా రే, ఏంది నాయన పొద్దు పొద్దునే పంచాయతీ పద్దాక పడుకోవడానికి సిగ్గులేదేమరా? సిగ్గుబండికి నేనేమన్నా ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వచ్చానా? అయినా పొద్దు పొద్దునే యాంది నీ గోళ? నా గోలంతా నీకు ఏ గోలు లేదనేరా. అయినా నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? అదేమన్నా ఓలాకే అనుకుంటే బుక్ చేస్తాను ఇంటి ముందరకు వచ్చి ఆగేదానికి. ఉద్యోగం ఎప్పుడు వస్తారు? వచ్చేది బా రే, నీకు ఉద్యోగం వస్తే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో. నిన్ను సాగటం మా వల్ల కానే కాదు. రాత్రి దాకా తిరగటం, పొద్దున్న లేకుండా పడుకోవటం. యదవాన్ని సన్నాసి తిరగడం తిరుగుతున్నాడు. ఉద్యోగం సద్యోగం లేదు తిరిగి. సన్నాసి సన్నాసి నాకు నవ్వు లేకుండా చేసి నువ్వు కలలో నవ్వుకుంటున్నావా? చెప్తున్నా నీ సంగతి. ఏంటన్నా మంచి కళ్ళు ఉన్నప్పుడు చెడగొట్టేసావు? రే, ఇలాగ ఖాళీగా పడుకుని కలలు గంటానికి సిగ్గుగా లేదురా? ఖాళీగా పడుకున్నాడు కట్టే రేసుకొని కదా పడుకున్నాను. నువ్వు వెళ్ళానా? రే, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? నేనా? నా మనసుకు నచ్చిన కత్తిలాంటి ఫిగర్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అన్న. నిన్ను పెంచడం కన్నా గేదెలు పెంచుంటే రోజుకు 10 లీటర్లు పాలని ఇచ్చుండేది. అయితే గేదెల్ని పెంచుకోండి, ఎవరికి ఎక్కువ. నేను వెళ్ళిపోతున్నాను అంతే. వెళ్ళిపోతున్నాను వాళ్ళకి అంటానికి నిజంగా వెళ్ళిపోతున్నట్టే. బయటికి వెళ్ళిపోయినట్టు దోలు తిరిపోద్ది. నాన్న, నేను ఒక విషయం చెప్తాను విను. నువ్వు ఆ గేదెలను పెంచుకున్నావు అనుకో, 10 లీటర్లు పాలు వేస్తుంది. అదే కానీ నాకు పెళ్లి చేసావు అనుకో, ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది. నాన్న ఒకసారి ఆలోచించు. ఏంద్ర ఆలోచించేది? నా పంచ ఇంట్లో ఇస్తర గతి లేదు కానీ ఇంటి ముందు ఎయిర్పోర్ట్ కట్టాడంట నీలాంటి యదవా. నాన్న, నాకు తెలియకడుగుతాను, నాలాంటి ఇంకోటి ఉన్నాడేంటి? రై, ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకుని ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో. పోరా యదవా. ఒరు బావా, ఏం రాలుకున్నావు? ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది నేను. ఒరు బావా, మా నాయన నన్ను ఇంట్లోంచి తరిమేశారా? ఒరు బావా, మా బాబు మాత్రం బ్యాగ్ సర్దుకొని బ్యాంకు కెలమని అనుకున్న వేటి లేదురా. మా బాబు కూడా నన్ను మా ఇంటి నుంచి తోస్తాడే. అవునరా, ఈ పెద్దోళ్ళు మనల్ని అర్థం చేసుకోర్రా. మనకు అవకాశం ఇచ్చే ఆకాశాన్ని కూడా అమ్మేచ్చాం. అర్థం కాలేదు కాబట్టి అయిపోయిన అగరబత్తిలాగా మిగిలిపోనాం బావా. లేదంటే ఆర్డర్ ఇచ్చిన అమెజాన్ ప్రోడక్ట్ లో గుందాం బావా. ఓన్లే బావా, ఏదో ఒక రోజు మన గొప్పతనం ఏందో, మన స్టామినా ఏందో వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఎందుకు మా పక్కింటి పంకజం దగ్గర పంపించమను. నా స్టామినా ఏంటో, నా పనితనం ఏంటో చూపించేస్తాను. వారని పంకజంలో నా పల్సర్ బైకు పనితనం అంటే పంకజం పక్కలేక దుడ్డం కాదురా, మనం గొప్ప ఏం చేస్తున్నావురా?
గొప్పలు ఎలాగవ్వాలో గూగుల్ ఎత్తుకుతున్నాను బావా. పోనీ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ రా, డైరెక్ట్ ఇంటికి తెచ్చిచ్చాడు. బబ్బబ్బబ్బా, ఏం వస్తాయి బాబు నీకు ఐడియాలు? కేక చెని అబ్బా, నేను ఇలాగే వదిలేచ్చే లక్ష సబ్బుల కోసం OLXలు ఎత్తికేటట్టున్నావు కదరా. అయినా నీళ్ళంటోని పక్కన పెట్టుకొని గొప్ప అవడం చాలా కష్టంలే గానీ ఈ జన్మకు చచ్చిపోదాంపా. బావా నాకు తెలియక అడుగుతాను, మనం ఇప్పుడు చచ్చిపోతే పైకి వెళ్ళిపోతాం ఏంటి? లేదురా, ప్యారడైజ్ బిర్యానీకి వెళ్తాం, వచ్చి బాగా మెక్కుదు గాని. బావా నువ్వు కోప్పడకరా, ఏం లేదురా, అక్కడ సన్నపిన్ చార్జర్ ఉంటది కదా, అందుకే ఇంటికి వెళ్ళి తీసుకొద్దామని. మనం వెళ్ళే సరసాలాడ్డానికి కాదురా, సన్న పిన్ చార్జర్ సాగిపోయిన పిన్ చార్జర్ తీసుకోనికి. బావా చెప్పు బావా, ఎలా చచ్చిపోతావా? అదే నేను కూడా ఆలోచించాడారా. కష్టం తెలియకుండా బాధపడకుండా సింపుల్ గా సిస్టమేటిక్ గా చచ్చిపోవాలి. అదే ఎలా అని బావా ఒక ఐడియా బావా. ఏందో చెప్పు. నువ్వు ఎక్కువ బాధపడకరా, ఎలా చచ్చిపోవాలి అని ఫేస్బుక్ లో పోస్ట్ చేద్దాం, ఎవడలా చెప్తే అలా ప్రొసీడ్ అయిపోదాం అంతే. ఈ అక్కమ్మ నువ్వేమైనా సినిమా తీచ్చండావా? ఏ టైటిల్ బాగుంటుందని పోస్ట్ పెట్టడానికి. బావా ఫోన్ మన కాంటాక్ట్స్ లో ఎవరికైనా ఫోన్ చేసి అడుగుతాం ఏంటి ఎలా చచ్చిపోదామని. ఏదో ఒకటి చేసావు. ఓకే బావా. హలో హలో హలో. ఏందిరా సిగ్నల్ ప్రాబ్లమా? అయ్యి ఉంటది బావా. అల్లా ఎవర్రా లేడీస్? నాకు తెలియకుండా ఎప్పుడు సెట్ చేసావు? లేదు బావా, సెల్లో బ్యాలెన్స్ లేదని కస్టమర్ కేర్ ఫోన్ చేశాను. అబ్బా ఇక ఫోన్ నువ్వు చెప్పు బావా, ఎలా చచ్చిపోదామా? ఉరేసుకుందామా? వద్దు బావా, మధ్యలో తాడు తెగిపోయింది అనుకో ఇబ్బంది అయిపోద్ది. వద్దు. అది కూడా నిజమేరా. పోనీ విషయం తాగుదామా? బీర్ తాగుదామా అని అడుగుతా పెట్టి బావా, అసలు విషం తాగలమా? దాని టేస్టే బాగోదు. పోనీ మా ఇంటి పక్కన కొండులా, అది ఎక్కి దుక్కించాం. వద్దు బావా, చచ్చిపోతావురా. చచ్చిపోయేదానికే కదా చెప్పేదే. అది నిజమేలే. సర్లే గానీ ఇదంతా కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ రైల్ పట్టాల పైన పట్టుకొని చచ్చిపోదాం. ఇది ఫ్యాక్స్. సరే నువ్వు ఎలాగ చెప్తే అలాగే చేద్దాంలే, మరి బయలుదేరుతామా? ఒరు బావ, మొత్తానికి మనం ఇంక చచ్చిపోతున్నావురా. అన్నా తగ్గే ప్రసక్తి లేదంటే ఎవరు అన్నా ఏరా హాట్స్పాట్ ఆన్ చేయండి అన్నా. తుదినమ్మ జీవితం హాట్స్పాట్ అంజరా. నీ ఎవరు ట్రైన్ ఎంతసేపట్లో వస్తుందిరా? ఒక 10 నిమిషాలు వస్తుందన్నా. 10 నిమిషాలేనా? ఓకే ఎల్లె లాంచ్ చేసి నెల్లే. ఒరే బావా, ఏంద్రా ఇప్పుడు ఒకళ్ళు వచ్చింది పాసింజర్ అనుకో, ఏడ్ చేద్దాంరా? ఏమైతుందిరా? అది కూడా ట్రైనే కదా. అంటే ఏట్ లేదురా, ఇప్పుడు ఒకళ్ళు వచ్చింది పాసింజర్ అనుకో, అది కూడా స్లోగా వెళ్తది కదా, మన ప్రాణాలు కూడా స్లోగా పోతాయిరా, అప్పుడు అది చాలా కష్టం కదరా. అవునరా, ఒకవేళ గూడ్స్ అనుకో, అది కరెక్ట్ వచ్చి మన మీద ఆగుతుందిరా, అది ఇంకా కష్టం రా. అయితే ఇది కూడా క్యాన్సిల్. బావా ఇలాగైతే ఎలాగరా మనం చచ్చిపోవడము? అసలు ఎందుకురా మనం చచ్చిపోవడము? మనల్ని కన్నా తల్లిదండ్రులు హ్యాపీగా బతుకుతారు, ఏం మనం బతకలేమా? అయితే ఇంటికి వెళ్ళిపోదాం బావా. పోనీ అబ్బా పౌరుషం లేదా? బావా ఇంట్లో మర్చిపోయినరా, నీ రెండు ఇచ్చిరా, తర్వాత ఇచ్చేస్తాను మళ్ళీ. ఏంది ఎటకారమా? మరి ఎటకారం కాదా? ఇప్పటికప్పుడు మనం డబ్బులు ఎలా సంపాదించేస్తాంరా? కాలం కలిసి వచ్చే కరెంట్ అన్నోడు కూడా క్రికెట్ టీం ని కన్నట్టు ఖాళీగా ఉన్న మనం కలెక్టర్లు కాలేమా? అయితే మనం కలెక్టర్ అయిపోవచ్చు బావా. తుని అబ్బా. బావా పోనీ ఇప్పుడు పని చేద్దాం, ఇంటికి వెళ్ళి ముందు తిట్లు తిందాం, తర్వాత భోజనం చేద్దాం, సాయంత్రం వెళ్ళి బీరేద్దాం, ఆ తర్వాత చెప్పు దెబ్బలు తిని మళ్ళీ బయటకు వచ్చాం. అది నిజమే కదా. పోనీ ఏం చేద్దాం, నువ్వే చెప్పురా. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గం ఏదన్నా ఉంటే చెప్పు. బెట్టింగ్ చేద్దామా? బెట్టింగ్లు అంటే బ్యాటింగ్లు అనుకునేవేంద్రా? అనుకోగానే గాడి పెట్టుకుని వెళ్ళి చేసేదానికి ఈ అబ్బాదానికి చాలా డబ్బులు కావాలా? బావా పోనీ కిడ్నాప్ చేద్దామా? దానికి ఏం కావాలా? వ్యాన్ కావాలా? తాగడానికి సిగరెట్లకు డబ్బులు లేక సచ్చాటే నీకు మళ్ళీ మారుతి వ్యాన్ అంట. బావా అయితే ఇప్పుడు ఏంటి చేద్దాంరా? పెట్టుబడి పెట్టకుండా సింపుల్ గా సంపాదించే మార్గం ఒకటి ఉందిరా. ఏంటి అది? దొంగతనం. దొంగతనమా? కానీ మనకు చేయడం రాదు కదా బావా. కోచింగ్ తీసుకుందాం లేరా? అమీర్పేటలోనా మైత్రివనంలోనరా? ఆన్లైన్ లో. నీ అబ్బా తప్పు తట్టే ఇంకొక మాట మాట్లాడితే రాబోదాంబా. పద 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 పద. ఈయన అమ్మ దొంగతనం ఎట్టుండాలంటే మిషన్ ఇంపాసిబుల్. ధర్మం బాబయ్య. నా పేరు బాబాయ్ కాదండి, మహేష్. బాబయ్య ధర్మం బాబయ్య. బాబయ్య బాబయ్య ధర్మం బాబయ్య, మాకైతే నుండి బాబయ్య. బాబయ్య ధర్మం బాబయ్య. మా దగ్గర ₹1 కూడా లేదని చెప్తా అంటే అర్థం కాదు నీకో? ఏంటి మీ తన ₹1 కూడా లేదా? ఏం లేదు. ఇక్కడ రాండి, ఎందుకు? సెల్ఫీ దిగుదాం. ఐఫోన్ రా. సెల్ఫీ. ఏం చేస్తున్నావునా? ఏం చేస్తున్నావు? మీ తాన ₹1 కూడా లేదని చెప్పేసి మా సంఘానికి వాట్సాప్ గ్రూప్ లో పెడతాండాను. నేనన్నా అడక్క తిని బతుకుతాండాను, ఈ నా కొడుకులు ఎట్లా బతుకుతారో ఏమో. అడుక్కున్నాను కాడ iPhone 6. ఓరే భరత్గా, ఊరు మొత్తం తిరిగిన ఒక మంచి ఇల్లు కూడా దొరకలేదురా. మన ఊర్లో అంతా ఇంతో రిచ్ పర్సన్స్ ఉండేదంటే ఈ ఏరియానే. అదే కదా. ఈడే ఫిక్స్ అయిపోదాంలే.
ఒరే ఒరే ఆ, వద్దు ఆడు చూడు అది ఎట్టుంది అదే చాలా చిరాకు ఉందరా. బా ఒరే మహేషా, ఆ. అల్ల ఇల్లు చూద్ది ఎలాగుందో. ఏయ్ అది చాలా చిన్నగా ఉందిరా. మనం పెద్ద ఇంట్లో దొంగతనం చేస్తే మంచిగా డబ్బులు వచ్చాయి. వాడికాడే ఉంటాయి. ఓకే ఓకేలే. రేయ్ ఆ, వద్దు అది ఎట్టుంది ఆ పక్కది ఎటుందిరా. కలరే కొంచెం డల్ అయినట్టుకుందరా. ఒరే నీ అబ్బా మనం ఏమన్నా సంసారం చేసేదానికి పోతామా? దొంగతనం చేసేదానికి ఇల్లెట్టుంది చెప్పు. సౌండ్ పట్టే కదా. ఆ? వైట్ అండ్ బ్లూ కలర్ చూస్తుంటే సౌండ్ పార్టీ లాగా అనిపించట్లే, వైఎస్ఆర్ పార్టీ లాగా ఉందరా. ఆ? థు, ఈ అంకమ్మ నిన్ను నమ్ముకునే చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలట్టే. పదం పద యాడికిరా దొంగతనం చేయడానికి. అనుకున్న వెంటే పోవడానికి మనం ఏమైనా మ్యాటీ షోకి పోతామా? దొంగతనానికి దానికి ఒక ప్లానింగ్ పద్ధతి అన్నీ ఉండాలా. పాపే ప్లాన్ చేసుకుందాం. ఓకే. ఏయ్. సాయంత్రానికలా కొద్ది సోలం అయిపోదాం. అప్పుడు ఈ ఇనప రింగ్ తీసి డైమండ్ రింగ్ కుట్టించుకుందాం. అన్న అన్న హాట్స్పాట్ ఆన్ చేయండి అన్న. ఎవడు రీడి మాట మాటకు వచ్చిందండి. అంజరా ఊరే బావా, తెల్లారు మనం చూసిన ఇల్లు ఇదే కదరా. లేదురా ఓ దోపక్కది. ఈ అంకమ్మ కళ్ళు దొబ్బే ఇదే కదా పా. మరి పద అయితే. మరి భరత్గా నీకు అసలే ఆత్రం ఎక్కువగానే నువ్వు టెన్షన్ పడుకుంటా నా వెనకాల ఫాలోగా. ఒరే బావా, ఈ సేకట్లో నాకు నేనే కనిపించట్లేదు, ఇంక నువ్వు నాకు ఎలా కనిపిస్తావరా? అవునరా, ఇప్పుడు నువ్వు నా ముందుండు, నేను నిన్ను ఫాలో అవుతా. అయితే ఓకే. చికి చికి రైలు మా ఊరి రైలు మా ఇంటికి వచ్చే. మన కాబోయే కోటీశ్వర్లము. ఊరి బావా, ఇంటికి తాళం వేసినట్టు కొందరా. వెళ్ళిపోదాం పదరా. వారని తాళంలోన తమలపాకు ఏంటి కళ్ళు దొబ్బినాయా? బావ నీకు ఎలాగొస్తాయి ఐడియాలు? నువ్వు సూపర్. ఊరి బావా, ఏట్రా ఎంత పెద్ద ఇల్లా? ఎవరిదైనా హెల్ప్ తీసుకుందాం ఏంటి దొంగతనం చేయడానికి? వారని అబ్బా మనం వచ్చింది ఏమన్నా పేరెంటానికి 10 మంది వెంట తీసుకొచ్చేదానికి. కార్తీక డబ్బా నుంచి కరెన్సీ నోటు దాకా ఏది వదలకూడదు. ఓకే మొత్తం కొట్టేయ్. సంకరం ఏం చేయకూడదు. అమ్మా ఎవరైనా బెల్లారు ఇట కట్టాడు అడ్డంగా. ఇదేంది టింగ్ టింగ్. ఓకే ఇదేదో బరుగుంది. ఏందబ్బా ఇది? ఇదేదో పెద్దది. అమ్మా ఏంద్ర ఇది ఇంత బరుగుంది? మా బ్రతగానే దొరకొచ్చాముండు. ఎక్కడుంది ఇది? ఇదేనా? ఇది కాదే. ఎక్కడిగా ఉంది ఇటే? ఇదేదో ఉంది ఇక్కడ. ఇటు ఉట్టి డబ్బా ఖాళీ డబ్బా ఉంది ఇది. ఇది కాదు ఇదే. లోపలేట్లేదు. మళ్ళీ కొట్టుకుంది. అమ్మ కళ్ళు తిరుగుతాండే. అరే బామధ్య, అరే బామధ్య. మళ్ళా కాలు పంచారు. ఏటి చీకట్లో ఏటి కనిపించట్లేదు బాబు. యాండర్ ఎక్కడున్నాడో ఏటో. బాత్రూమ్ ఎక్కడున్నానో ఏటి తెలియకుంటుంది అసలు. యా బాత్రూమ్ ఇరుక్కున్నాడో ఏమో. కాలు కింద అయి బొచ్చుంది. కుక్క పిల్ల అనుకుంటా. కాదు పంది పిల్ల. పంది పిల్ల పని పిల్ల కోసుకొని తిందాంలే ఏదైతే. అయినా ఇంట్లో పందులు పెంచుకుంటాడారు ఏందే? అవునరా, ఇంట్లో అందరు పంది పిల్లల్ని గాడి పిల్లల్ని పెంచుకుంటారు మరి. ఒరు పాముద్ది నువ్వా? అవును బావా, నేనేరా. ఏమన్నా కొట్టేసావా లేదా? నువ్వే కదరా ఇందా కాటికి డబ్బా నుంచి మొదలెట్టమన్నావు. అందుకనే కాటికి డబ్బా ఎక్కడో వెతుకుతున్నాను. ఒరే నీ అబ్బా, నేను చెప్పిండేది మొత్తం ఇంట్లో ఉండేదంతా దోచేమని. లైక్ నేను ఇదికి దోచుకుంటా, నువ్వు అదికి దోచేయి. ఓకే. ఏ అటాక్. ఓకే అన్నీ ఉన్నాయి. ఈయన పెట్టుకుంటే బ్యాగ్ కావాలి కదా. బ్యాగ్ ఎత్తుకా వేసుకో. 1 2 3 4. అమ్మా ఇంత పెద్దది పట్టదులే. ఏదో ఒకటి దొరుకుతుంది, చెంటి తీసేలే. ఇక్కడ ఉంది మంచి బ్యాగ్ దొరికింది. ఈ లోపల ఎట్లేదులే. బంగారు సూపర్. స్వామి ఏమనుకోక స్వామి, నన్ను క్షమించు. గుడ్ నైట్ స్వామి. మనమే కోటీశ్వర్లు అయిపోతారు రాయ్.
బా 1 కిలో ఉంది, దుకాణానికి అమ్ముకుందాం. అమ్మ ఊళ్ళో ఏంటి ఎంత పొరుగుంది. ఆ? ఏం చేస్తాడు వీడు? పడిపోయాను ఒరేయ్. పెట్టేద్దాం. ఇసుక. మన కోటీశ్వరం రా, ఏసీ వాడాలి, ఫ్యాన్ కాదు. అయ్యి కిచెన్ వంటగదిలో కూడా బోల్ సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఉండే తినేస్తాం, ఏమన్నా దొరుకుతుందేమో. ఫ్రిడ్జ్ లో అయితే ఉంది. ఆ బాదం పప్పు, జై పప్పు వేసాయి. తినుకొని ఎంజాయ్ చేద్దాం. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయిపోయింది. ఆ బటర్, ఆ జాము, ఆ వెన్నె, ఆ తొక్క, ఆ తొక్కుర. స్వీట్ తింటా పెట్టి నాకు షుగర్ ఉంది బాయ్, నువ్వు తిను. స్వీట్ తినుకొని చెయ్యాలి పని ఎప్పుడైనా. కింద నెట్లు. ఏయ్ బ్యాగ్ బరువు ఎక్కిద్దిరా. బావా, ఎసన్ కదా. రా చాయ్ చాయ్ అది బా. పట్టుకెళ్ళిపోతాం, ఇది కూడా పనికొస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి చాయ్, మనం వేసీలు వాడాలి ఈ కాదు. ఒరే తొలుపులు వేసి లేకపోతే దొరికిపోతాం పద. అమ్మ జీడిపప్పు మొత్తం దోచాం, ఇంకా మీరు అడుగుతున్నారు. ఏయ్. కోడి కూసే లోపల కోటీశ్వరం అయిపోతాం. ఏయ్ ఏయ్ అరే బావా, రేపటి నుంచి మనం కోటీశ్వర్లం. బా. ఇదేట్రా ఓంకార్ టీవీ షోలో 1 minute ఒక హెఫ్ట్ లాగా అలా మూసిపోయింది. ఏయ్ మా ఏసుగాడు ఉండక భయపెట్టికిరా. ఓడిని మూడు వచ్చినప్పుడు ఏ మగాడైనా సరే మంచం ఎక్కాల్సిందే, భయం వచ్చినప్పుడు ఏ లఫ్ట్ గడ్డ గడగలాడిపోవాల్సిందే. నువ్వు నీ భయాలు చూడు చిల్లా. కోడి కూసే లోపల కోటీశ్వరం అయిపోతాం. పద పద. బాబా నాకేదో గజ్జల సౌండ్ వినిపిస్తుందిరా. నాకు నక్క కూతురు పడుతుందిరా. నాకు మాత్రం కుక్క వినిపిస్తుందిరా. నాకు మాత్రం ఎవడో పాట పాడతాడు. పిల్లిరా. బాబా ఎవరి ఇది? తెల్ల చీర కట్టుకుని తమన్నారా? నువ్వు వీడుంటే నేను విమానంలో ఉన్నానా? ఎప్పుడు నాకే తెలుస్తుంది. ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టండి రా. ఎక్కడ దగ్గర పెట్టాలా? అయినా మేము సంపాదించిన సామాన్లు సరిదిమ్మంటాను, నువ్వెవరివే? బావా అదేమో ఇంటర్వ్యూకి వచ్చిందట్రా. నువ్వు అడిగిన క్వశ్చన్ కదా ఆన్సర్ చేసేదానికి. అది దెయ్యం రా. అది మాకు తెలియదేంటి? ఇప్పుడు ఏడు చేద్దామే. నువ్వు ఉంటా, నేను మాట్లాడతా. ఏంది మ్యా, నువ్వు దెయ్యం అయితే నేను భయపడాలా? నువ్వు ఉంటా, నేను మాట్లాడతా. లైఫ్ లో సెటిల్ అయ్యే పని చేశాం, తగ్గే ప్రసక్తే లేదు. పెట్టబ్బా. పెట్టము. పెట్టరా? ఎన్నిసార్లు చెప్పాలి మ్యా? పెట్టమని చెప్పి లైఫ్ అండ్ ఎత్తి మ్యాటర్ పెట్టం. ఏం మిక్కుంటా మిక్కవా? సురా నన్ను ఏం చేస్తుంది ఇదే? నా చిన్న కంట్రోల్ లేదురా. అయినా దేవుని పిల్లవని కొట్ట పెట్టరా దెయ్యవురా. అయినా నట్టు తొంగిపోయిన తర్వాత నమిత అయినా సమంత అయినా ఏం పేకలేవా? పదబాబు ఇల్లు సర్దేద్దాం.
టైం లేదురా, త్వరగా సర్దే తప్ప. పాపా నీ పేరేంది? మొదలే తీస్తాం, చేతికి అంది నోటికి అందలే. ఏటి మాకి కర్మ నీ అమ్మ. పాప నువ్వు చెప్పినట్టు అన్ని సామాన్ సెట్స్ మనం వెళ్తాం అయితే. ఓకే బాబా బాయ్. ఇటు పక్కన కలుసుకొని పోదాం. అమ్మయ్యా బ్రతికిపోయినాం. ఊరు బావ ఏట్రా మళ్ళీ పిలుస్తుంది? ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టండి రా. యాడ తీసేదాన్ని పెట్టేసాం కదా పాప. ఇక్కడ రా. టీవీ పక్కన ఉండాల్సిన రిమోట్ టీపై పైన ఉంది. టీపై పైన ఉండాల్సిన ఫ్లవర్ వాస్ ఫ్రిడ్జ్ లో ఉంది. ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టండి రా, పెట్టండి రా. అర్థమైంది కదరా, యాడుండేదాన్ని పెట్టాలంట. మరి పద. సరే పాప. సరే పాప. ఇది ఎక్కడి నుంచి తీస్తాను? ఎక్కడి నుంచి తీస్తుంటానులే. నువ్వు చెప్పినట్టు యాండోచ్చులు అన్నీ పెట్టాము. కావాలంటే పోయి చూసుకోపో, మేముంటామే. టాటా. రే ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టండి రా. ఏటి బాబు దూరం కూడా రెచ్చిపోతుంది. అయినా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి సరమంటే ఎలా చెప్తామంటే అన్ని తెలివితేటలుంటే బీటెక్ ఎప్పుడో పాస్ అయిపోయింది. ఇలా దొంగతనాలు ఎందుకు చేస్తాం? ఇంకా నయ్యో ఇంట్లో వాటర్ తాగరు కదా, వచ్చి కూడా ఎక్కడే పోసి వెళ్ళాలని అనలేదు. దిస్ ఇస్ వెరీ ఇన్కన్వీనియంట్ ఇంగ్లీష్ ఐ నో వెరీ వెల్ అండి. వాట్ ఇస్ దిస్? ఒకసారి ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ నెమ్మదిగా చెప్తే ఎక్కడ సామాన్ అక్కడ కరెక్ట్గా పెట్టేస్తాం కదా, దాని కుమ్మియలేంటి? యాడిపోయిందిరా ఇమ్మే? ఒరే యాదిరా? ఏమో బావా. ఒరే బావా ఎంత సడన్ గా లైట్లు వెలిగే ఏట్రా? నేనేమన్నా నేపాల్లో ఉన్నాయమరా? నేను నీ పక్కన దున్నేది నాకెట తెలుస్తుంది? Come on. La 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 la. Yeah, 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 yeah. We could learn to love each other. Hey, hey, hey. ఎవరిది? ఇప్పుడే ఫ్రెష్ గా ఓపెన్ చేసిన బీర్ బాటిల్ చిన్నగా ఉంది. ఎక్కడి సామాన్లు అక్కడ సర్దేస్తారా? ఇలా చెప్తే సరిపోతుందా లేదా ఇంకా నెమ్మదిగా చెప్పమంటారా? చెప్పండి, సరిపోతుందా? బాబా ఏమైందిరా? బాబా ఏమైందిరా? అట్ట చూస్తాడవా? ఇడికట్టయింది. ఒరే బావా చొక్కా ఏట్రా ఆలోచించేసుకున్నావు? ఏంది బయట చూపుకునేవా? బావా ఎందుకురా మనకి బాధ? పదనేళ్ళు సెట్ చేద్దాం పద బావా. బావా చెప్పులురా. నా చెప్పులు 100 రూపాయలు. ఒరే బావా బయటికి వచ్చేసాం రా. అదే కదా, ఎక్కడ తీసుకొస్తులు అక్కడే పెట్టేసినట్టున్నాం. బయటికి వచ్చేసాం. హాట్స్పాట్ ఆన్ చేయమన్నా. ఫోన్ లోపల ఉందిరా, ఫోన్ లోపలికి పో. లోపల మా పిల్ల ఉంటది, దానికి అడుగు హాట్స్పాట్ ఆన్ చేస్తుంది, వైఫై పాస్వర్డ్ చెప్తుంది. వీడైపోయారా?
ఓరే బావా లోపల హాట్స్పాట్ కానీ పరిస్థితి ఏందా? ఆడికి బావా చెక్క భజనే ఓరురా వచ్చేస్తున్నాడు వీడికి తోలు తీరిపినట్టుకుంది రారా నువ్వు రారా అన్న 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 ఏయ్, నీ ముట్టికి మీదరా అన్న ఎందరో డాక్టర్లు కలిసిన నయం కాలే లోపల పాప చిటికలో నయం చేసిందిరా అబ్బా పాప సూపర్ అన్న ఒరి అమ్మా ఊరు బావా ఆడికి తెలియట్లేదు కానీ వెనకది ముందుకు వచ్చింది ఆడికి ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టమన్నాను కదరా. ఒరే అన్ని పెట్టినాం కదరా మళ్ళీ ఎందుకు అడుగుతుందిరా? బావా ఇంత కంగారులో వాడు పెట్టడం మర్చిపోయాను బావా. ఏందిరా పైన ఆరేసిన అంకుల్ టైర్ నేను వేసుకొచ్చాను బావా. ఊరి నీ అబ్బా దాడి తెలిసిందంటే షిప్ తీసుకుంటుంది పారపోదామా? ఎవరా మీరు ఇక్కడే పర్రా మీకు ఆ ఇంట్లో దయాలున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళండి అబ్బా చినిపోయిన తర్వాత నువ్వేంద్రా మాకు చెప్పేది మాకు తెలిసిపో. ఒరే బావా రేపటి నుంచి బాగా చదువుకొని బీటెక్ పాస్ అయిపోతావురా. ఏంద్రా నువ్వు మాట్లాడేదే పౌరుషం లేదా ఎట్టా? రేపటి నుంచి ఇంకొక ఇల్లు చూసుకుందాం పా.